పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, అంటే మీరు సంతోషపడవలసిన అంశం ఏంటంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మార్చ్ మాసంతో పూర్తిగా తొలగిపోతుంది. 2025 మార్చ్ 29వ తారీఖుతో శని భగవానుడు మీ 4వ స్థానాన్ని విడిచిపెట్టి 5వ స్థానంలోకి వెళ్ళిపోతాడు, పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి వృశ్చిక రాశి వారి పైన అర్ధాష్టమ శని ప్రభావం అనేది పూర్తిగా పోతుందండి. ఇది ఒకందుకు హ్యాపీ న్యూస్ గానే చెప్పవచ్చు. అయితే ఈ 2025 సంవత్సరంలో జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉద్యోగం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి కొత్త అవకాశాలతో పాటుగా కొన్ని సవాళ్లు కూడా ఉండబోతున్నాయండి. సంవత్సరం ప్రారంభమైతే చాలా అనుకూలంగా ఉండబోతుంది. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగపరంగా సహాయ సహకారాలు అందుతాయి. మీ జీవిత భాగస్వామి మీకు సహకరించడమే కాకుండా ఒకవేళ వ్యాపారం పెట్టినట్లయితే వ్యాపార భాగస్వాములు కూడా మీకు సహకరించే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలతో మీరు మొదలుపెట్టిన పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు అని చెప్పవచ్చు. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి స్నేహితులు, సహ ఉద్యోగులు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి అందరూ కూడా 2025 సంవత్సరం ప్రారంభంలో వీరికి ఏదో ఒక రకంగా సహాయ సహకారాలను అందిస్తారండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఇతరులతో మంచి సఖ్యత ఉంటుందండి. దానివల్ల సంబంధాలు మెరుగుపడతాయి, మీ ఉద్యోగ వృద్ధికి కూడా అవి దోహదపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే 2025 సంవత్సరం ప్రారంభంలో బలమైన వృత్తిపరమైనటువంటి పునాదిని నిర్మించుకోవడానికి మంచి కాలంగా చెప్పవచ్చు. 2025 మార్చ్ 29వ తారీఖు వరకు మాత్రం ఇంతకు ముందు చెప్పినట్లుగా శని భగవానుడు 4వ స్థానంలో ఉంటాడు. కాబట్టి శని గోచారం అనేది అనుకూలంగా ఉండకపోవటం వల్ల వృత్తిపరంగా ఒత్తిడి పెరగటం కానీ, లేదా కొత్త ప్రదేశాలలో పని చేయాల్సి రావటం కానీ, ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైనా ఇంటి నుండి పనిచేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అవటం కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అవటం కానీ, ఒక ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇంకొక ప్రదేశానికి వెళ్ళవలసి రావటం కానీ, ఇలా చిన్న చిన్న వాటితో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇదే సమయంలో గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉందండి. కాబట్టి శని ప్రభావం వల్ల మార్చి 29వ తారీఖు వరకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు అందరూ మీకు సహకరిస్తారు. తోబుట్టువులు కానీ, మిత్రులు కానీ, సహ ఉద్యోగులు కానీ, ఇంట్లోని పెద్దలు కానీ, భార్య కానీ, భర్త కానీ వీరి యొక్క సహాయ సహకారంతో ఈ సమస్యలన్నిటి నుండి కూడా బయటపడగలుగుతారండి. ఎంత కాదనుకున్నా శని 4వ స్థానంలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది జ్యేష్ఠ నక్షత్ర జాతకుల పైన ఉంటుందండి. కాబట్టి మీ ఆలోచనకు మీ పనులకు సంబంధం లేకుండా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఆ చికాకుతో వేరే వారిని మాటలతో మీరు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కావున మార్చి 29వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో తక్కువగా మాట్లాడటం, చక్కగా పని మీద దృష్టి పెట్టడం, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎంత లాభం వస్తుంది అని ఆలోచించటం పక్కన పెట్టి మంచి పునాదిని నిర్మించుకోవటం ముఖ్యమండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు వరకు మీకు ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అప్పటి వరకు అలానే ఉంటుందండి. ఎందుకంటే శని 4వ స్థానంలోనే ఉంటాడు. మార్చి 29వ తారీఖున 4వ స్థానాన్ని విడిచిపెట్టేస్తాడు. కాబట్టి శనికి సంబంధించిన ఎటువంటి ఆటంకాలు జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఉండవు మార్చి 29వ తారీఖు తర్వాత. అయితే గురువు అనుకూలంగా ఉన్నాడండి, అది మీకు పాజిటివ్ పాయింట్ గా చెప్పవచ్చు. 2025 సంవత్సరం మే 14వ తారీఖున గురువు 8వ ఇంట్లోకి వెళ్తాడు. మే 18వ తారీఖున రాహువేమో 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 2025 జనవరి 1 నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు గురువు బాగున్నాడు, శని బాగోలేదు. మార్చి 29వ తారీఖు నుండి మే 14వ తారీఖు వరకు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మే 14వ తారీఖున గురువు యొక్క స్థాన మార్పు తర్వాత మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. కాబట్టి మీకు మొత్తం మీద ఆర్థిక పరంగా అయితే 2025 సంవత్సరం ప్రథమార్థం వరకు, మే మాసం వరకు అనుకూలంగా ఉంటుందండి. మార్చ్ వరకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా గురువు మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే స్థిరమైనటువంటి ఆదాయం ఉంటుంది.
పొదుపు చేయగలుగుతారు. అయితే మే మాసం తర్వాత మాత్రం జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఎంత సంపాదించినా ఇంట్లో శుభ కార్యక్రమాల కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల వివాహం కోసం కానీ, పై చదువుల కోసం కానీ, లేదా మీ వివాహం కోసం కానీ, ఇంటి నిర్మాణ పనుల కోసం కానీ, వ్యవసాయ ఖర్చులు కానీ, ఇలా ఏదో ఒక రూపంలో ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మే వరకు బాగా సంపాదిస్తారండి. మే తర్వాత కూడా సంపాదన బాగానే ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. కానీ మే మాసం తర్వాత ఖర్చులు అనేవి కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా మే మాసం తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. అయితే ఈ సంవత్సరం మొదట్లో మాత్రం మే వరకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు, వృత్తిపరంగా కూడా విజయాలను సాధిస్తారు, ఆదాయం బాగుంటుంది, ఆర్థికంగా ప్రణాళిక ప్రకారం వెళ్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయటానికి, సంపాదించడానికి కూడా మే మాసం వరకు ఉన్న సమయం అనేది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకోండి. ఒకవేళ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పెట్టుబడులు పెట్టాలి అన్నా, వారసత్వ ఆస్తులకు సంబంధించిన ఏ విషయాన్ని చర్చించాలి అన్నా, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి అన్నా, విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అన్నా, ఆస్తులను కొనుగోలు చేయాలి అన్నా, భూములను, వాహనాలను కొనుగోలు చేయాలి అన్నా సరే సంవత్సరంలోని మొదటి భాగమే మీకు బాగుంటుందండి. మార్చి నుండి మే 14వ తారీఖు వరకు ఈ మధ్య సమయం మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏది కొనుగోలు చేద్దాం అనుకున్నా సరే, ఆస్తి, విలువైన వస్తువులు, రియల్ ఎస్టేట్ దేనికి సంబంధించి అయినా గురువు యొక్క ప్రభావం వల్ల, అనుకూలమైనటువంటి దృష్టి వల్ల మీరు దేనిలో పెట్టుబడి పెట్టినా స్థిరంగా వృద్ధి చెందుతాయి. ఇంట్లో ఎటువంటి శుభ కార్యక్రమాన్ని నిర్వహించినా మే మాసం వరకు మాత్రం మీ సోదరులు కావచ్చు, సోదరీమణులు కావచ్చు, గతంలో వారికి మీకు ఎన్ని తగాదాలున్నా, ఇతర కుటుంబ సభ్యులకి మీకు మధ్య ఎన్ని తగాదాలున్నా వారి యొక్క మద్దతు అనేది మీకు లభిస్తుంది. నేను స్టార్టింగ్ నుంచి చెప్పేది ఏంటంటే మే మాసం వరకు ఉన్న సమయం డబ్బుని పోగు చేసుకోవటానికి అనుకూలంగానే ఉంటుంది, డబ్బుని పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే స్థిరాస్తి కొనుగోలకు, వాహన కొనుగోలకు. మే మాసం తర్వాత బాగోదని కాదండి, మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. తీపి, చేదు రెండిటినీ కూడా రుచి చూస్తారు మే మాసం తర్వాత. మీకు ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క వేడుకల కోసం కానీ, ఆరోగ్య ఖర్చుల కోసం కానీ కొద్దిగా ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి గురువు 7వ స్థానాన్ని విడిచిపెట్టి 8వ స్థానానికి వెళ్ళిన తర్వాత నుండి జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలండి. మే మాసం తర్వాత జ్యేష్ఠ నక్షత్ర జాతకులు జేబులో నుండి 10 రూపాయలు తీసేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచన చేయండి. ఈ 10 రూపాయలు నేను అనవసరంగా ఖర్చు పెడుతున్నానా, అవసరానికి ఖర్చు పెడుతున్నానా అని 1-2 సార్లు ఆలోచన చేయండి. అలానే మే మాసం తర్వాత ఉన్న సమయంలో జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకోవద్దండి. మితంగా డబ్బుని స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, లాటరీల్లో కానీ, స్థిరాస్తుల పైన కానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ ముందు వెనక ఆలోచించకుండా మే మాసం తర్వాత మాత్రం ఒకేసారి డబ్బు ఖర్చు చేయవద్దు, రిస్క్ తీసుకోవద్దు ఆర్థిక పరంగా మాత్రం. మే మాసం తర్వాత స్థిరాస్తి కొనుగోలుకి ఎక్కువగా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మీకు ఆ సమయంలో లాభసాటిగానే అనిపిస్తాయి, భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకొచ్చేలాగానే అనిపిస్తాయి. కానీ ముందు వెనక ఆలోచన చేయకుండా హాఫ్ మైండ్తోనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, భవిష్యత్తులో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలన్నా, దేనిపైన పెట్టుబడి పెట్టాలన్నా సరే మే మాసం ముందే మీకు అనుకూలంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక తప్పదు, మే మాసం తర్వాత మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తే 100 సార్లు ఆలోచన చేయండి. అలాగే పెద్దల యొక్క సలహాలను కూడా పాటించండి. అన్నీ నాకే తెలుసు అని ముందుకు వెళ్ళవద్దు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గురువు బాగున్నంత కాలం, అంటే మే మాసం వరకు కుటుంబ జీవితం అనేది స్థిరంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు కూడా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయండి. ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, అవగాహన పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి కనుక ఇప్పటి వరకు పెళ్లి కాకపోతే
ఖచ్చితంగా మే మాసం లోపు గట్టి ప్రయత్నాలు చేయండి. మే మాసం తర్వాత కూడా అనుకూలంగానే ఉంటుంది, కానీ ఇప్పుడు మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి మే ముందు కాలం అనేది మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కావాలి అనుకుంటున్న వారికి కూడా ఇదే మంచి సమయం అండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది దానికి తోడు. ద్వితీయార్థంలో గురువు 8వ స్థానానికి వెళ్ళినా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాహు యొక్క గోచారం అనేది మే 18వ తారీఖు తర్వాత నుండి మీకు అనుకూలంగా ఉండదు. దానివల్ల తెలియకుండానే మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. మీలో కోపం అనేది ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. రాహు ఎలాంటి గ్రహం అంటేనండి గందరగోళాన్ని క్రియేట్ చేస్తాడు. అక్కడ ఏమీ ఉండదు, సమస్య ఏమీ ఉండదు, కానీ మనలో మనమే పెద్ద సమస్య ఉన్నట్లుగా ఫీల్ అవుతాం. పని ఎక్కువగా లేకపోయినా బాగా ఒత్తిడిగా ఫీల్ అవుతాం. నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అవతల వారు మంచి చెప్పినా సరే అపార్థం చేసుకుంటాం. అలానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు అవతల వారికి మధ్య ఎటువంటి శత్రుత్వం లేకపోయినప్పటికీ కూడా ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి రాహు అనుకూలంగా లేని సమయంలో. కాబట్టి మే తర్వాత గురువుతో మీకు ప్రాబ్లం కాదండి, రాహువుతో ప్రాబ్లం. 2025 మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు 4వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి సమస్యలు ఉండబోతున్నాయి. మార్చి 29వ తారీఖు తర్వాత శనికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి మార్చి 29వ తారీఖు వరకు శనికి సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిది. శనికి సంబంధించిన పరిహారాలంటే నలుపు రంగు దుస్తులను ధరించకపోవటం, ఉదయాన్నే నిద్రలేవటం, బద్ధకాన్ని విడిచిపెట్టడం, యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయటం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయటం, కాకులకు, పక్షులకు, కుక్కలకు ఆహారాన్ని అందించటం, ఇనుమును దానంగా ఇవ్వటం వల్ల శని యొక్క ప్రభావం అనేది తగ్గి శని కారణంగా వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మార్చి 29వ తారీఖుతో అర్ధాష్టమ శని అనేది పూర్తిగా తొలగిపోతుందండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో ఆరోగ్యం అనేది బాగుంటుందండి. గత 2.5 సంవత్సరాలుగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఏదో ఒక అనారోగ్య సమస్యతో, కాళ్ళ నొప్పులతో కానీ, కీళ్ళ నొప్పులతో కానీ, ఎక్కువగా అలసిపోవటం కానీ, శారీరక శ్రమ ఎక్కువగా చేయవలసి రావటం కానీ, ఇలాంటి వాటితో జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కొంచెం బాధపడ్డారు. అయితే మార్చి 29వ తారీఖు వరకు కూడా ఇంచుమించు కొంచెం అలాంటి వాతావరణమే ఉంటుంది. మార్చి 29వ తారీఖు తర్వాత శని మరియు గురువులు కలిసి మీ రోగనిరోధక శక్తిని పెంచుతారండి. మనశ్శాంతి పెరుగుతుంది, శారీరక శక్తి అనేది పెరుగుతుంది. మే మాసం వరకు గురువు యొక్క గోచారం అనేది మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు మీకు ఏమైనా వచ్చినప్పటికీ కూడా చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి, అంటే త్వరగా రికవరీ అవ్వగలుగుతారండి. అయితే మే మాసం తర్వాత మీకు పెద్దగా అనారోగ్య సమస్యలు రానప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వేటికి సంబంధించి అంటే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కానీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కానీ, ముఖ్యంగా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అండి, ఎముకలకు సంబంధించిన సమస్యలు, చేతులు కాళ్ళు లాగేయటం కానీ, ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. అంతే తప్ప జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు పెద్ద పెద్ద అనారోగ్య సమస్య సూచనలు అయితే కనిపించట్లేదు. అయితే రాహు అనుకూలంగా లేకపోవటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోండి. నెగిటివ్ థింకింగ్ ని పక్కన పడేయండి. మీలో మీరే ఏమీ లేకుండా ఎక్కువగా ఆలోచనలు చేసుకోవద్దు. మానసిక ప్రశాంతతను కోల్పోవద్దు. మే మాసం తర్వాత వీలైనంత వరకు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఆలోచన కంటే కూడా ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. మొత్తం మీద ఆరోగ్యపరంగా అయితే మీకు పెద్దగా సమస్యలు ఉండవు. కొన్ని జాగ్రత్తలు పాటించవలసింది ఎప్పుడంటే మే మాసం తర్వాత. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి ఎవరైతే వైద్య విద్యకు సంబంధించిన పరీక్షలు రాయబోతున్నారో వారికి అనుకూలంగానే ఉంటుందండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయాన్ని సాధించటానికి కావాల్సిన ఏకాగ్రతతో ఉంటారండి. అంకిత భావంతో చదువుతారు. ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి మీకు గనక పోటీ పరీక్షలు అనేవి మార్చి నుండి మే మాసం మధ్యలో ఉన్నట్లయితే మీ వంతు మీ ప్రయత్నం చేస్తే, మీ వంతు మీరు కష్టపడందే, గ్రహాలు అన్నీ బాగున్నా సరే మంచి ఫలితాలు రావండి. మనిషిగా మన వంతు మన ప్రయత్నం చేసి ఆ తర్వాతే ఫలితాన్ని ఆశించాలి.
ఈ మధ్య కాలంలో గనక పరీక్షలు ఉన్నట్లయితే ఉత్తీర్ణతను సాధించే అవకాశాలు 2 రెట్లు ఉంటాయి. మే నెల తర్వాత రాహు యొక్క గోచారం, గురువు యొక్క గోచారం వల్ల ఏకాగ్రత అనేది తగ్గుతుందండి. అయితే వచ్చిన అడ్డంకులన్నిటినీ కూడా జయించగలుగుతారు. మొత్తం మీద చూస్తే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన విద్యార్థులకు 2025 సంవత్సరం అనేది చదువు విషయంలోనూ అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి కొద్దిగా ఓపిక, కొంచెం కష్టపడి పనిచేయాలి. అంటే అననుకూలంగా ఉంది అని కాదండి. మార్చ్ నుండి మే మాసం వరకు చాలా అద్భుతంగా ఉంది. మార్చ్ మాసం వరకు కూడా అనుకూలంగానే ఉంది, కానీ మీరు చేసే ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. మే మాసం తర్వాత ఏమవుతుందంటే శారీరకంగా బాగానే ఉంటారు, మానసిక ఆందోళన అనేది ఎక్కువ అవుతుంది. నిజానికి అక్కడ విషయం ఏమీ ఉండదు. రాహు యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఏమీ లేకుండానే అనవసరంగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ గందరగోళ వాతావరణం నుండి బయటికి వచ్చి చదువు పైన శ్రద్ధ చూపితే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన విద్యార్థులకు తిరుగు ఉండదు అని చెప్పవచ్చండి. ముఖ్యంగా విద్యార్థులు ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మే మాసం తర్వాత మానసికంగా దేని గురించి ఆలోచన చేయవద్దు. చదువుపైనే శ్రద్ధ పెట్టండి. మిగిలిన విషయాలని నాకు అనవసరం అనుకోండి. రాహు 4వ ఇంట్లో ఉంటాడు, శని భగవానుడు 5వ ఇంట్లో ఉంటాడు, గురువు 8వ ఇంట్లో ఉంటాడు. అన్నీ నాకే తెలుసు అన్న ఆలోచన ధోరణిని మార్చాలండి. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల చదువు విషయంలోనూ పరీక్షల విషయంలో అప్పటి వరకు బాగా కష్టపడి చదివినా నిర్లక్ష్యం ఎక్కువ అవటం, అహంకార ధోరణి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నీ నాకే తెలుసు అన్న ఆలోచన ధోరణితో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందే దీనిని గ్రహించి మైండ్లో పెట్టుకుని మే మాసం తర్వాత మానసికంగా దేనికి లొంగవద్దు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగానే మీ చుట్టుపక్కల వారు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, లేదా వ్యాపారంలో మీతో పాటు పనిచేసేవారు కావచ్చు, మీ కింద పనిచేసే హెల్పర్స్ కావచ్చు, మీరే వారిని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వారు ఒకలాగా మాట్లాడితే మీరు వేరేలాగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. గందరగోళాన్ని విడిచిపెట్టండి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఒక శుభవార్త, అర్ధాష్టమ శని పూర్తయిపోవటం. ఈ సంవత్సరంలో అన్ని రంగాల వారికి యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి.